Hi, welcome to Cineflex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా రూపొందిన సినిమా మిస్టర్ సెలబ్రిటీ. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్నరెడ్డయ్య, ఎన్ పాండురంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చాందిని రవికిషోర్ దర్శకుడు. ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీదీక్ష, నజార్, రఘుబాబు వంటి వారు ప్రముఖ పాత్రలో పోషించారు. కాగా మిస్టర్ సెలబ్రిటీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమాలోని తన క్యారెక్టర్ గురించి సీనియర్ నటులు ఆమని, నాజర్ ఆసక్తికర విషయాలను స్పెషల్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అలాగే మ్యామ్, మీరు ఏంటంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేశారు. ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి న్యూ డైరెక్టర్ది న్యూ డెబ్యూ మూవీ. సో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్? ఈ సినిమా ఎస్ మ్యామ్, బాగా చేస్తున్నారండి. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏముందో అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అంతా ఇదే ట్రెండ్లోనే చేస్తున్నారు. యాంగిల్స్ కానీ, వాళ్ళు కెమెరా పెట్టే స్టైల్ కానీ, సో డైరెక్షన్ కానీ అన్నీ ఇప్పుడున్న ట్రెండ్ కల్లాగే చేస్తున్నారు. సో స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ చాలా బాగా నచ్చింది. నాదొక కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్. సో ఒక 2-3 పాయింట్ ఆయన చెప్పింది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నా క్యారెక్టర్ ఓపెనెక్స్ చెప్పకూడదు. సో చాలా నచ్చింది. అందుకని 2 days అయినా పర్వాలేదు. సో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్. సో అందుకని ఒప్పుకున్నాను. సార్ మీరు సుదర్శన్ గారు, ఇది మీ ఫస్ట్ మూవీ కదా. సో డైరెక్టర్ వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు యాక్చువల్గా మీ ఎవరైతే మీ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారో, మీ తాతగారు వాళ్ళు పరుచూరి ఫ్యామిలీ సార్, వాళ్ళు కూడా మంచి రైటర్స్. సో ఈ స్టోరీ అనేది మీతో పాటు మీ తాతగారు వాళ్ళు కూడా విన్నారా? ఒకవేళ వింటే ఏంటి వాళ్ళు? విన్నారండి, నాతో పాటు వెళ్ళి నేను విన్నాను. తర్వాత తాతగారు వాళ్ళు ముందు నేను కథ మొత్తం విన్నాక మీరు నాకు నచ్చింది, నాకు స్క్రిప్ట్గా ఇస్తామని అడిగాను డైరెక్టర్ గారు. ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నాకు స్క్రీన్ ప్లే నచ్చకపోతే నేను మారుస్తాను, అది నా స్టైల్ ముందు చేస్తాను, నేను చేస్తాను, నీకు ఓకేనా అడిగాను. అవును సార్ చేయండి డైరెక్టర్ గారు చెప్పారు. కానీ నా ప్లే మొత్తం చదివి నాకు దీనిలో ఏ మార్పు చేయాలనిపిస్తుంది, కానీ కొన్ని డైలాగ్స్ నేను మారుస్తాను, ఏమనుకోగలను సార్, మీ డైలాగ్స్ మాకు కావాలి, మీరు రాయండి సార్ అని చెప్పి. అంటే తాతగారు వాళ్ళు వినుంటారు కదా స్టోరీ. సో ఏమైనా చేంజెస్ చేశారా? అంటే స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్, అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమైనా చేంజెస్? కొన్ని మంచి మార్పులు చేశారు, సినిమాలో చూసి జనం ఎంజాయ్ చేస్తారు. దేవుడి దయ వల్ల ఈ సినిమా బాగా ఆడాలి, ఒక మంచి ఫ్యూచర్ కావాలని దేవుడి దగ్గర వేడుకుంటాను. సో బాగా చేస్తారు కూడా ఈ సినిమాలో. క్యారెక్టర్ బాగుంది, పైగా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చారు, తను కూడా ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి, ప్యాషన్ కదా ఇప్పుడు పిల్లలకి. సో తప్పకుండా బాగా చేస్తారు. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమా నేను చేస్తున్నది నాకు గర్వంగా ఉందండి. ఇది మీ మొదటి డెబ్యూ మూవీ కదా. ఈ మూవీ గురించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి స్టోరీ నెరేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఏం చూసి కన్విన్స్ అయ్యి ఓకే చెప్పారు? ముందుగా నా జీవితంలో మొదటి ఇంటర్వ్యూ నాజర్ గారితో కూర్చొని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒంట్లో బాగోపోయిన సార్తో ఇంటర్వ్యూ అనగానే పరిగెత్తి వచ్చాను. సరే, మన క్వశ్చన్కి వచ్చేసరికి డైరెక్టర్ గారు మొదట నా కథకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన కొంచెం టెన్షన్గా అది ఇదిగా వచ్చారు, కూర్చున్నారు, మంచి కథ చెప్పారు. దీంట్లో ఉన్న సోల్ పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే సోషల్ మీడియాలో ఒక మనిషిని ఎవరైనా టార్గెట్ చేస్తే, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే చాలా క్లిష్టమైన పరిస్థితులకి తీసుకెళ్ళిపోతున్నారు. సో దీనిలో ఉండే సోల్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ప్లస్ సినిమా మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి సోల్ పాయింట్ ఉంది. ఇది నచ్చి చేద్దాం అనుకున్నాను. ఈ ఫిల్మ్ నేను చేయాలి అని అనుకున్నాను. దీంట్లో నేను ఫిల్మ్ స్టార్ లేదు, కానీ ఒక సైంటిస్ట్గా చేస్తున్నాను. సైంటిస్ట్గా చేస్తాను. సో నాకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది. సో కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను సుదర్శన్ గారే అనుకుని రాయలేదు,
నేను ఒక కొత్త అబ్బాయి కావాలని రాసుకున్నాను. ఇది ఎందుకు అంటే మీరు సినిమా చూస్తారంటే ఇది పర్టికులర్గా ఒక కొత్త ఏదైనా సరే సినిమా మొత్తం చూసాకనే అర్థమవుతుంది. అంటే నేను చెప్తున్నా కదండి, ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒక సస్పెన్స్ థ్రిల్లరే, ఒక ఫోర్స్ మెసేజ్ చెప్తున్నాను దీంట్లో. సో ఆ క్యారెక్టర్ని నేను సుదర్శన్ గారు అని కాదు కానీ సుదర్శన్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగిన తర్వాత నాకు ఈయన ఆన్ స్క్రీన్తో చూసిన తర్వాత నాకు అంటే నేను ముందుగా చేసుకున్నా, షూట్ చేసినప్పుడు అంతా ఆల్ హ్యాపీ, పర్ఫెక్ట్గా నా నాలో ఉన్న డైరెక్టర్ హ్యాపీ అయ్యారు. ఐ సిన్సియర్లీ విష్ ప్రొడ్యూసర్ గారు కొత్త ప్రొడ్యూసర్, హీరో కొత్త హీరో అండ్ డైరెక్టర్ కొత్త హీరో. In one way I am also new, okay, but every film I do new characters. So I sincerely wish, because all these new talents have joined together and made an effort to make this film, I sincerely wish them all great success and they have to continue doing more films. Thank you. Okay, thank you so much. యాక్టర్ సుహాస్ సంగీతన హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం జనక అయితే గనక సిరీస్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్లా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా జనక అయితే గనక అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ రీసెంట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి రాజుగారు చెప్పినట్టు, రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు. సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు. థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్. బయట చూడడానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్, బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ నమస్తే అండి. అక్టోబర్ 12న థియేటర్స్లోకి వస్తుంది మా సినిమా. అండ్ యుఎస్లో 10th రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 12న సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అదిరిపోతుంది, నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు. సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ 12th కోసం. 12th తర్వాత మాట్లాడతాం. తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తే రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి. మీకు చూపించాలంటే రెండు, ధైర్యం అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది నాకు. సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి. సో దానికి రెడీ అవుతున్నాము. సో ఇప్పటివరకు ఇక్కడ వేసిన 4 షోలది ఇస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ లాస్ట్ 15 minutes అయితే ఎగిరి లాప్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ, అన్ని రకాల ఆడియన్స్. ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా, ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని. ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్. సో 12th కోసం వెయిటింగ్. పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం, ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా భారీ సినిమా అనేది ఉండదు, ప్రేక్షకులకు నచ్చాలి. ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్. ఎనీ ప్రొడక్షన్ హౌస్, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్, అందరికి అదే ఆనందం. సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ. ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని 12th వరల్డ్ వైడ్ రిలీజ్.
పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము. 6th రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో. బికాజ్ ఆఫ్ మై హీరో అంటే ఈజ్ యాక్టర్. ఇంతకుముందే చెప్పారు సుహాస్ని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ. సో 6th రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము. అలాగే 8th డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము. సో 6th and 8th అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేసాం, ఇక్కడికంటే ముందు. సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ 10th ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. 11th ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి 12th మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి, డిఫరెంట్గా వెళ్దామని. ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు. అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ సినిమా. శాటిలైట్లు, హిందీ డబ్బింగు, డిజిటల్. సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము, వాళ్ళు కాన్ఫిడెన్స్గా అందరూ కొనేశారు. సో ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ 12th అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేసాం. ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను, షో ప్లాన్ చేసి చూపిస్తారు. మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి, నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి. సినీఫ్లెక్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టాలీవుడ్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రామ్ కార్తిక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వీక్షణం. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్ పై పి పద్మనాభరెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా చిత్ర ట్రేజర్ ను రిలీజ్ చేశారు. వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, మిగతా టెక్నీషియన్స్ అందరికీ. వీక్షణం అనే మూవీ మనోజ్ గారి దర్శకత్వంలో వచ్చింది. అందులో సమర్థ్ మంచి మ్యూజిక్ అందించాడు. సిద్ శ్రీరామ్ గారు ఒక సాంగ్ పాడారు, అది మంచి హైలైట్ అవుతుంది. సాంగ్స్తో పాటు మూవీ కూడా హిట్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తేవాలి, సమర్థకి ఇంకా మంచి అవకాశాలు రావాలి. అలాగే మనోజ్ గారికి కూడా ముందు మంచి అవకాశాలు రావాలి దర్శకత్వంలో అని చెప్పి ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 18th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా సినిమాకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి థియేటర్లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. First of all, thank you Bharadwaj Reddy sir for coming here, and thank you media and each and everyone ikkadiki vachi mee time ichinanduku. Thank you so much. Thank you producer Ashok Reddy sir and Manoj sir for giving me this opportunity. I'm very happy to work with Ram garu. Thank you. అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యాపీ వెల్కమ్. భరద్వాజ్ గారికి సారీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. సినిమా యాక్చువల్ బాగా వచ్చింది, ఎందుకంటే నాకేం చెప్పాలో తెలియదు, సారీ. థ్యాంక్ యూ. అటువంటి మా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సినిమా వీక్షణం అనేటువంటి సినిమా ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది, కాబట్టి అందరినీ వీక్షించవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. సీరియస్లీ చెప్తున్నాను, మేము ఎవరూ కష్టపడి చేయలేదు, మేమంతా ఇష్టపడి చేసాం. రాత్రి పగళ్ళు ఇష్టపడి చేసాం.
ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ప్రతి సీన్ని, ప్రతి షాట్ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒక బర్త్డే పార్టీ సెటప్ ఉంటుంది, చాలా పెద్ద సెటప్ అది. అది ఎలా అంటే లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్ డేట్ లేదు. అప్పుడు నాకు ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు షూట్ చేసామండి. 24 hours షూట్ చేసాం. అది ఐ థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎప్పుడైతే టీంలో యాడ్ అయ్యారో నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. అండ్ యా, ఇది మనం చూసినంత వరకే, మొత్తం సినిమా అంతా ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ చూసినంత వరకు బాగుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ రేపు సినిమా ఎట్లా ఉందంటే ముందు టీజర్ ఇంప్రెస్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే ఓపెనింగ్ రావటమే కష్టం. ఓపెనింగ్ రావటం కంటే ముందు థియేటర్లు ఇవ్వటం కూడా కష్టం. టీజర్ బాగోకపోతే థియేటర్ ఓనర్ కూడా థియేటర్ ఇవ్వని అంటాడు, డిస్ట్రిబ్యూట్ చేయని అంటాడు. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది. వీటన్నిటికంటే అబోవ్ ఆల్ మా నిరంజన్, ఆదిత్య వీళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళు సినిమాలు చేయరు. అంటే ఇప్పుడు కొంచెం మారారు, కానీ మేము బాగా తీసే రోజుల్లో మా ముఖం కూడా చూసేవారు కాదు వీళ్ళు. వీళ్ళు ఓన్లీ హిట్ సినిమాలు చేసేవారు. వాళ్ళు చేస్తే హిట్ అనమాట లెక్క. అంటే వాళ్ళు చూస్ చేసేవారు. ఆయనకి ఎట్లా ఐడియా వస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఏళ్ళు పెడితే హిట్ అయ్యేది సినిమా. సో అట్లా చేసేవారు. అప్పుడు వాళ్ళ వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, సార్ మా సినిమా చేయండి సార్ అని. మీరు హిట్ దిగారు బాగా అనేవారు. సో ఇప్పుడు చేశారు. సో ఒక రకంగా అక్కడితో వీడ్చడం కూడా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది. అండ్ నిజంగా ట్రైలర్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఐ విష్ హోల్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్ర మంగళ సినిమాలతో తెలుగు చలనచిత్ర రంగంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ దక్షిణ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కల్ట్ కాన్సెప్ట్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మాతగా, కబాలి ఫేమ్ సాయి ధనిష్క హీరోయిన్ గా, మహాభారత్ మర్డరర్స్ ఫేమ్ రిషి బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో చూద్దాం. ఇప్పుడే దక్షిణ మూవీ చూసిన, మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. సో మూవీ సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ ఒక లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో లేడీస్ల మీద జరిగే అత్యాచారాల గురించి ఉంది. సో మామా మూవీ చెప్పేలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, సూపర్ ఉంది కదా. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్స్ రియలీ గుడ్. దిస్ ఇస్ మేఘ్నా చౌదరి. యాక్చువల్గా ఈరోజు దక్షిణ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరిలో ఫస్ట్ షో అనమాట. ఇందులో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కంపల్సరీ థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయాలి. యాజ్ యూజువల్గా కామన్గా, ఎందుకంటే ఆడియన్స్ ఇంపార్టెన్స్ అనేది, ఆడియన్స్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే దక్షిణ ఇట్స్ ఏ లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనమాట. నేను ఇందులో యాక్ట్ చేశాను, బట్ ఇందులో సైకో యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మర్డర్ మిస్టరీ. సో మీరు అందరూ కూడా మర్డర్ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు దక్షిణ మూవీని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాగుంది. యాక్చువల్లీ దీంట్లో సెల్ఫిష్ ఉండొచ్చు నేను, మా సిస్టర్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది. బట్ స్టిల్ ఇంకా మా సిస్టర్ని ఇంకా ఎక్కువ పెట్టుంటే నేను చాలా బాగా చూసేదాన్ని అనుకుంటా. బట్ మూవీ వాజ్ నైస్. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సైకో యాక్టింగ్ కూడా చాలా బాగుండే. నేను ఒక షూట్ లో కూడా యాక్చువల్లీ నేను వెళ్ళి చూసాను అనమాట. ఇట్ వాజ్ సో గుడ్. దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ సాంగ్ ఒకటే ఉండే. ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్ కైండ్. మన ట్రెడిషనల్లీ కూడా దాంట్లో చూపించారు కాబట్టి ఇట్ వాజ్ ఫైన్. ఐ కెన్ హోప్ యూ లైక్ యూ ఆల్సో కమ్ అండ్ వాచ్ ఇట్ ఫర్ వన్ టైమ్. మూవీ చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా థ్రిల్లింగ్, బాగా ఎఫెక్ట్ బాగుంది. సౌండ్ ఎఫెక్ట్ కానీ, హీరోయిన్ చాలా ఎనర్జెటిక్ గా చేసింది మూవీ. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు ఉమెన్ సొసైటీలో మనం ఏవైతే కేసెస్ చూస్తున్నామో సమ్వేర్ రిలేటెడ్ టు దట్ కేసెస్ ఓన్లీ. సో మనకి థ్రిల్లర్ జోనర్ నచ్చిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. స్పెషల్లీ నాకు థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అంటే చాలా ఇష్టం.
సో నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు అందరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో హలో ఎవ్రీవన్, ఇది కొంచెం క్రైమ్ ఇంకా సస్పెక్ట్ మూవీ. అందరు వచ్చి తప్పకుండా చూడండి. ఇట్స్ లైక్ లేడీస్ లైక్ ఎంత ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ రేప్ కేసెస్, క్రైమ్ అవన్నీ జరుగుతున్నాయి కదా, ఇట్స్ రిలేటెడ్ టు దట్. సో ప్లీజ్ ఆడియన్స్ వచ్చి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలి. లైక్ లిటరల్లీ లేడీస్ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఏంది ఆమె చూపించి మరీ వాడిని మొత్తం ఫ్రస్ట్రేషన్ మొత్తం క్లియర్ చేసి కిల్ చేస్తుంది అనమాట సైకోని. సో ప్లీజ్ డూ ఎవ్రీవన్ వాచ్ ఇట్ అండ్ ఆల్సో అందరు రండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి చూడండి. సప్తగిరి థియేటర్లో ఉంది దక్షిణ మూవీ. సో ద విలన్ ఫాదర్ అనేది మా ఫాదర్. సో అందరూ వచ్చి చూడండి. కొత్త మూవీ, కొత్త యాక్టర్స్ ఉన్నారు, అలానే పాత యాక్టర్స్ ఉన్నారు. అందరు మంచిగా చేస్తారు, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది. లైక్ అందరు వచ్చి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా వచ్చి పైకి వెళ్తారు. సో థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. సో ఈరోజు సప్తగిరి థియేటర్లో దక్షిణ అనే మూవీకి వచ్చాము. దాంట్లో మా బాబాయ్ యాక్ట్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగుంది. అందరూ వచ్చి చూడండి. అండ్ మా బాబాయ్ యాక్టింగ్ అయితే లైక్ హీఈస్ మై బాబాయ్. He's my Babai. Thank you so much. Congratulations. Not only Babai, but all the co-stars have done very nice. Yeah, everyone are like awesome, super. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ యాక్ట్రెస్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంది. శ్రీ విష్ణు డైరెక్ట్ హర్షిత్ గోలీ కాంబినేషన్ లో రూపొందిన మూవీ స్వాగ్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీతు వర్మ, మీరా జాస్మిన్, దక్షియా నాగర్కర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో చూద్దాం. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంతా బాగుంది. యాక్చువల్గా శ్రీ విష్ణు గారు అంటే ఏదో చిన్న సినిమాలు, చిన్న హీరో అనుకుంటారు, కానీ ఖచ్చితంగా అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. అసలు ఆ గెటప్స్ కానీ, ఆ స్టోరీ తీసుకెళ్ళిన విధానం కానీ, ఆ మగవాడు గొప్ప ఆడది గొప్ప అని కానీ, మధ్యలో ఇజ్రా క్యారెక్టర్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ప్రజెంట్ సినిమాలు తీయడమే కాదు, కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని. దీంట్లో యాక్టింగ్ సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కమల్ హాసన్ అంటే 70mm లో మన కమల్ హాసన్ గారే. కానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఈ రోజు నుంచి కమల్ హాసన్ నా దృష్టిలో అయితే శ్రీ విష్ణు అన్ననే. అది కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా, మా అన్న కూడా అల్లు అర్జున్ ఒక ఫ్యాన్ గా చాలా ప్రౌడ్ అవుతున్నా. అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ సినిమా తీసిన తర్వాత ఒక మాటలతోనే కాదు, హీరోలు మాట్లాడడం కాదు, కంటెంట్ సినిమా, యాక్టింగ్ సినిమా, స్వాగ్ సినిమా, ఒక మన ఏంటంటే యాక్టింగ్ లో ఇమిడిపోవడము నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది అన్నది. స్వాగ్ సినిమా బుర్ర పాడు చేసిన నేను చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే, విజువల్స్ హైలైట్ గా ఉన్నాయి. ప్రతి సీన్ హైలైట్. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయా. మనం ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోనే కమల్ హాసన్ గారు చూసారు అన్ని రకాలుగా దశావతారాలుగా. మనం ఈ సినిమాలను ఖచ్చితంగా చూసుకుంటే మన శ్రీ విష్ణు గారిని చూసుకోవచ్చు. ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి ఈ సినిమాలోనే, చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ రీసెంట్ టైమ్స్ లో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పనిచేయదు అయ్యా. సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్ట్ మీ ట్విస్ట్, ఇంటర్వల్ ట్విస్ట్ అయితే బాగా అదిరిపోయింది. మీకైతే బాగా నచ్చుతుంది. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకుంటే చెప్తున్నాను కదా, కమల్ హాసన్ గారే ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్లు చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారు అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు, ట్రిపుల్ ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీను, డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాలు ఎవరు మిస్ అవ్వద్దు. రేపొద్దుట ఇజ్రాయల్ని డబ్బులు ఇచ్చేసి చిరాకు పడటం కాదు, కాళ్ళకు మొక్కాలి చూపించారనమాట. సో మీకు బెస్ట్ క్యారెక్టర్ ఏదనిపించింది? 4 క్యారెక్టర్లో ది బెస్ట్ క్యారెక్టర్, సినిమాకి హైలైట్ క్యారెక్టర్ హిజ్రా అండి. ఆ హిజ్రా క్యారెక్టర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక హిజ్రాగా పుట్టాక ఎంత చిరాకు పడతారు, ఎంత దూషించుకుంటారు. అవసరమైతే ఆ కుర్రోడిని అక్కడ వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన క్యారెక్టర్ తాను ఎంత బాధపడతాడు అని అనేది చాలా క్లారిటీగా చూపించారు. ప్రతి హిజ్రాకి ఒక మంచిదనం ఉంటుంది, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు, వాళ్ళు ఎంత బాధపడతారు ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేశారు చెప్పాలంటే. సో ఒకటేంటంటే శ్రీ విష్ణు గారు అయితే మాత్రం చాలా బాగా నటించారు. అంతకుముందు సినిమాలు ఏమో నాకు తెలియదు కానీ అంటే ఇది చాలా బస్ క్రియేట్ అయ్యింది చెప్పాలంటే.
ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క వేరియేషన్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా చూపించారు. ఒకటేంటంటే యాక్టింగ్ ఒకటే చేయడం కాదు, సినిమా ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కరెక్ట్ గా అలా కుదిరింది సినిమాకి. అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేము గొప్ప అని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో మొత్తం అందరూ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళ గొప్పతనం తెలుస్తుంది అనేది కూడా ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.